పూజ అయిపోయిందా పంతులు గారు? లేదు, ఇంకా ఉంది. మా కోసం తను అన్నప్రసాదాలు ఇవ్వాలి కదా, అవి స్వీకరించకపోతే మా పని అవ్వనట్లే. ఏం పంతులు గారు? అవునమ్మా. ఒక్క నిమిషం ఉండండి, నేను వెళ్ళి వండిన అన్నప్రసాదాలు తీసుకొస్తాను. అన్నప్రసాదంలో విషం కలిపేస్తే వీడు విరుగుడవుతుంది. ఈ పూజని చెడగొట్టే అవకాశం దక్కింది. ముత్తైదువులకి నువ్వు వండిన అన్నప్రసాదం పెడతావా? చెప్తాను. ఈ గన్నేరు పప్పు రసాన్ని లక్ష్మి వండిన ప్రసాదంలో కలిపితే ఆ లక్ష్మి చచ్చిపోతుంది. ఈ గన్నేరు పప్పు రసంతోటి ఇంకా లక్ష్మి ప్రాణాలు పోతాయి. బావ నా సొంతమవుతాడు. ఈ గన్నేరు పప్పు రసాన్ని ఈ ప్రసాదంలో కలిపితే ఈ ప్రసాదం విషంతో సమానం. అది తిన్న వాళ్ళందరూ చస్తారు. అశుభమని పూజ ఆపేస్తారు. అమ్మా, ముత్తైదువులకి అన్నప్రసాదాలు వడ్డించు. అలాగే పంతులు గారు. అమ్మా లక్ష్మి, ఒకసారి ఆ ప్రసాదాన్ని ఇక్కడ పెట్టమ్మా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే.
ఇప్పుడు వడ్డించు. హర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి కోశరతే తనుజని రోషిణి దిది సుదరోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నికాలయ మధ్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే తినండి తినండి. ప్రసాదం తినగానే మీరు పుట్టుక్కనే చేస్తారు. ఈ పూజ చెడిపోద్ది. ఆ లక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి గురవుతుంది. అది ఇంకా వారసుని ఆ ఇంటికి ఇవ్వలేదు. తినండి, బాగా తిని చావండి. కనక మహాలక్ష్మి, ఇటురా అమ్మా. ఏంటమ్మా, ఈ పూజలో పడిపోయి నువ్వు తిన్నావో లేదో? నీకు ఈ ముద్ద పెడతాను, తినమ్మా. పర్వాలేదమ్మా, మీరు తిన్నాక తింటాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. ఈ ముద్ద తినమ్మా. ఆహా, వచ్చిన ముత్తైదువులు చేస్తారు, పూజ ఆగిపోతుంది అనుకున్నాను. నా శత్రువే చేస్తోంది. ఈ దెబ్బతో ఈ లక్ష్మీపీఠ విరగడవుతుంది.